ముచ్చటేందంటే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే రివర్స్ కౌంటర్ ఇచ్చిండు. సీన్ ఏంటంటే కూటమి గవర్నమెంట్ నడిపించిన డిఎస్సిలో చాలా మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి నేను తోడుంటా అని జగన్ అన్న భరోసా ఇచ్చిండు. తాడేపల్లిలో కొంతమంది అభ్యర్థులు వచ్చి అన్నను కలిసినప్పుడు జగన్ అన్న మస్తు గరం అవుతూ ఇగో ఈ ముచ్చట్లు చెప్పిండు. మేము వచ్చినాక ఎంక్వైరీ పక్కా చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి అక్రమాలన్నింటిపై మేము మళ్ళీ పవర్లోకి రాగానే గట్టిగా ఎంక్వైరీ చేయిస్తాం, ఎవరిని వదిలేదు లేదు అని తేల్చి చెప్పిండు. ఎగ్జామ్స్ లేకుండా ఉద్యోగాల అంటే స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి అసలు ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా ఉత్తగానే సర్టిఫికేట్ చూసి ఉద్యోగాలు ఇచ్చేస్తామని ఒక జీవో తెచ్చిండ్రు. ఇదేం కిరికిరి భయ అంటూ మండిపడ్డారు కదా. అతని ఆటలు సాగనీయమని చెప్పేసి కథ ఇక్కడితో అయిపోలేదు. ఉద్యోగాల భర్తీ మొత్తం పూర్తయినాక మళ్ళీ మెల్లగా పాత జీవోను మార్చేసి ఇంకొక కొత్త జీవోను స్క్రీన్ మీదకి తెచ్చిండ్రు. ఇదంతా పెద్ద గోల్మాలని కూటమి ప్రభుత్వం మీద ఫుల్ ఫైర్ అయిండు. మొత్తానికి ముచ్చటైందంటే భాయ్, ఇప్పుడు మీరేమైనా చేసుకోండి, మా టైం వచ్చాక ప్రతి ఒక్క అక్రమాన్ని బయట పెట్టి లెక్క తేలుస్తా అన్నట్టు జగన్ అన్న కూటమి ప్రభుత్వానికి పక్కా లోకల్ స్టైల్లో గట్టి వార్నింగ్ ఇచ్చి పడేసిండు.